నేపాల్ దేశం మీద, నేపాల్ ప్రజల మీద మన ఇండియన్స్ జాలి చూపిస్తారు. కానీ నిజం చెప్తున్నా, వాళ్ళ బంగ్లాదేశ్లో మనకి ఎంత ప్రమాదం అంత ప్రమాదం నేపాల్. నిజంగా నేపాల్లో చిన్న దేశం కదా, ప్రశాంతంగా ఉంటారు అనుకుంటాం. కానీ వాళ్ళు హిందువులు అయినా కానీ ఉండే కొలితే వాళ్ళ మనకి ప్రమాదం బంగ్లాదేశ్ ఎంత ప్రమాదం ఉందో అంత ప్రమాదం వల్ల నేపాల్ వల్ల. మీరు చూసుకోండి, ఏ వీడియోస్ కన్నా కామెంట్లు టిక్టాక్లో, ఇన్స్టాగ్రామ్లో ఏ వీడియోస్ కన్నా కామెంట్లు ఏంటంటే ఒకటే పెడుతున్నారు వాళ్ళు, మన ఇండియాకి ఎగ్నెస్ట్గా. మన ఇండియన్స్ ఏంటంటే పాపం నేపాల్ కదా, ఏదో చిన్న దేశము, ఏదో అలా బతుకుతారు అనుకుంటాం. కానీ మన దేశానికి ఎక్కడ ఏ దేశం నుండి ఇల్లీగల్గా రావాలంటే వాళ్ళు నేపాల్ వెళ్ళవలసిందే. నేపాల్ నుంచి మన ఇండియాకి వస్తున్నారు. నేపాల్ ఓపెన్ అనమాట అందరికీ ఇండియాకి వెళ్ళడానికి. అది ఎవరైనా సరే, ఆతంకవాదులు ఎవరైనా సరే మన ఇండియాలోకి ప్రవేశించడానికి ఫస్ట్ కారణం నేపాల్. నేపాల్ దేశాన్ని మనం కట్టెత్తేనే మన దేశానికి ఎలాంటి గొడవలు జరగవు. ఒకసారి మీరు ఉంచుకోండి. కొన్ని వీడియోస్ మనం చూస్తాం. ఎక్కడంటే మా ఇండియన్ అమ్మాయిని లేకపోతే పాకిస్తాన్ అబ్బాయి ప్రేమించడం, బంగ్లాదేశ్ అబ్బాయి ప్రేమించడం, వాళ్ళు నేపాల్ మీదగానే వస్తారు. నేపాల్ వెళ్ళి నేపాల్ మీద వస్తారు. ఉండే కొలది మీరు చూస్తుండే బంగ్లాదేశ్, పాకిస్తాన్ మనకి ఎంత ప్రమాదమో నేపాల్ కూడా అంత ప్రమాదం అవుతుంది మనకి. నేపాల్ గవర్నమెంట్ మన ఇండియా పక్కన ఉండొచ్చేమో, కానీ నేపాల్ ప్రజలు మన పక్కన లేరు, ఇండియా పక్కన లేరు. వాళ్ళు మన పెట్టిందే తింటారు, మనం పెట్టిందే తాగుతున్నారు. మన ఇండియన్స్ పెట్టిందే తింటారు, మన ఇండియన్ పెట్టిందే తాగుతున్నారు. అయినా కానీ వాళ్ళు ఇండియన్కి ఎగ్నెస్ట్ ఉన్నారు. ఒకసారి ఊహించుకుని మీరే. చిన్న దేశం కదా, ప్రశాంతంగా ఉంటారు అనుకుంటున్నామేమో, కానీ కాదు. అలా బతికే చాలామంది ఇండియా ఫుడ్తో, ఇండియా పెట్టిన భిక్షతోనే బతుకుతారు. అయినా సరే బంగ్లాదేశ్ కంటే విషం ఎక్కువైపోయింది మన ఇండియా మీద. బంగ్లాదేశ్లో మనం ఎంత విషం కక్కుతారో అంత విషం ఎక్కిపోయింది వాళ్ళకి కూడా, నేపాల్ వాళ్ళు కూడా. వాళ్ళతో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేపాల్తో కూడా టైం వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఒక దెబ్బ కొడితే అణిగిమని ఉంటారు. ఒకసారి మీరు చూడండి, ఏ వీడియోస్ అయినా ఒకసారి చూడండి. నాకు తెలిసి నేపాల్లో ఒక 5% లేకపోతే 2-3% కంటే ఎక్కువ మనకి సపోర్ట్ లేదు. మిగతా అంతా వేరే వాళ్ళకి సపోర్ట్ ఉంది. మనకి బంగ్లాదేశ్ ఎంత ప్రమాదం, నేపాల్ కూడా అంతే ప్రమాదం. నేపాల్ మన ఇండియాకి వచ్చి ఎంతమంది పడుతున్నారు నేపాల్ వాళ్ళు. అయినా సరే చూడండి ఎంత వ్యతిరేకంగా ఉన్నారు ఇండియా మీద. అది ఈ రోజున నేపాల్ బుద్ధి.